హనుమాన్ లాంటి వండర్ఫుల్ హిట్ తర్వాత తేజ సజ్జ నుంచి మరో మిరాకిల్ రాబోతోంది. అదే మిరాయ్. ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం వచ్చిన గ్లిమ్స్ అందరికీ షాక్ ఇచ్చింది. ఆగస్టు 1న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 5కి వాయిదా పడింది. దీన్ని తెలుపుతూ ఒక టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ విషయానికి వస్తే ఇది 2 నిమిషాల 19 సెకండ్ల నిడివి కలిగి ఉంది. జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అనే పవర్ఫుల్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత అశోకుడికి సంబంధించిన కొన్ని వార్ ఎపిసోడ్స్ చూపించారు. కలియుగంలో పుట్టిన శక్తి దీన్ని ఆపలేదు అనే డైలాగ్ వచ్చినప్పుడు విలన్ మంచు మనోజ్ ఎంట్రీ రావడం గూస్ బంప్స్ అని చెప్పాలి. ఆ తర్వాత అతని రాక్షసత్వాన్ని చూపించారు. ఆ వెంటనే ఈ ప్రమాదాన్ని ఆపే దారి లేదా అన్నప్పుడు మిరాయ్ అనే ఆయుధం గురించి చెప్పడం, ఆ టైం హీరో తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చి ఫైట్ సీక్వెన్స్లతో తన వీరత్వాన్ని చూపించడం జరిగింది. అలా కథపై కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. నిర్మాతలు పెట్టిన బడ్జెట్ టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. కేవలం 2 నిమిషాల టీజర్ చూస్తే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు భారీ సెట్స్, హై ప్రామిసింగ్ కంటెంట్ తో ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్యూ కడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలోని గ్రాఫిక్స్ ను ఏదో పెట్టమన్న పేరుకు పెడుతూ తేలిపోయేలా కనిపిస్తూ ఉండేవి. కానీ మిరాయ్ వాటన్నింటికి అతీతంగా అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఆకట్టుకుందని చెప్పాలి. మంచు మనోజ్, తేజ సజ్జా ఇంకా ఎంతో మంది యాక్టర్స్ క్యారెక్టరైజేషన్ ను బిల్డ్ చేయడంలో మేకర్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని క్లియర్ గా తెలుస్తోంది. ఇండియన్ మూవీకి మిరాయ్ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పి తీరాల్సిందే. టీజర్ కే ఇలా ఉంటే ఒక ట్రైలర్ పాన్ వరల్డ్ లో దుమ్ము దులిపేలా కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి ఓ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అయితే వస్తోంది. ఇది సెప్టెంబర్ 5న థియేటర్స్ లో ఈ మూవీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.